ఫస్ట్ టైం నాకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఏమైనా మంచి జరిగింది అంటే అది ఇదే అనమాట. కొరియర్ ఆయన అయితే కాల్ చేసి, "మేడం ఆర్డర్ వచ్చింది తీసుకోండి, పేమెంట్ చేస్తారని" అయితే చెప్పారనమాట. ఇదేంటి నేనేమి ఆర్డర్ చేయలేదు కదా! పేమెంట్ చేస్తానని చెప్తున్నారు ఏంటి అని ఆలోచిస్తే, ఆ అన్నయ్య రీల్‌లో కామెంట్ అయితే పెట్టాను కదా! ఆయన అయితే నాకు శివాయిని పంపించుంటారు అనుకున్నాననమాట. ఫస్ట్ అనుకున్నాను ఏంటి కవర్ చూస్తే ఎలా ఉంది, చిన్నగా ఏదో ఉన్నట్టుంది, తేలిగ్గా ఉంది కదా అనుకున్నాను. ఎవరైనా ఫ్రాంక్ చేశారేమో అనుకున్నాననమాట. తర్వాత చూద్దాం అనేసి తీసి చూసాను, వైట్‌గా ఉంది, ఫ్రాంక్ అనుకున్నాను ఫస్ట్. తర్వాత ఫేస్ దగ్గర పెట్టుకొని చూసినప్పుడు విభూది అయితే స్మెల్ వచ్చిందనమాట. అప్పుడు అనిపించిందనమాట, అవును నేను కామెంట్ పెట్టాను కదా! అన్నయ్య నాకు పంపించాడు శివాయిని అనిపించింది. థ్యాంక్స్ అన్నయ్య, చాలా చాలా థ్యాంక్స్ నాకు శివాయిని అయితే పంపించినందుకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే. ఆ అన్నయ్య ఐడీని అయితే నేనైతే ట్యాగ్ చేస్తాను, మీరు కూడా ఫాలో చేయండి, మీకు కూడా యూజ్ అవుతుంది. చూడండి శివలింగం అయితే ఇలా ఉందనమాట, బుజ్జి శివయ్య అనమాట. అందులో కొద్దిగా విభూది కూడా ఉంది. నేనైతే ఇంక వెంటనే అనుకున్నాను టెంపుల్కి అయితే వెళ్ళి గుళ్ళో పూజ చేసి తీసుకొచ్చేయాలనుకున్నాను అనమాట. చిన్న శివలింగం అన్నమాట. ఆ అన్నయ్యది ఇన్స్టా ఐడి వచ్చేసి ఇంద్రా ట్లాకీస్ అనమాట. మీరు కూడా ఫాలో చేయండి, తను సపోర్ట్ చేయండి. నాకైతే శివయ్య అయితే చాలా ఇష్టం అనమాట, ఎందుకో తెలియదు. ఆయన ఒకసారి నమ్ముకుంటే చాలు, ఆయన భక్తులు అవ్వాల్సిందే, వదిలిపెట్టేదే లేదు ఎవరైనా సరే. నమ్మనంతసేపు శివయ్య వాల్యూ తెలియదు ఎవరికైనా. నేనైతే టెంపుల్కి వెళ్ళానమాట శివయ్యని తీసుకుని, బుజ్జి శివయ్యని. అప్పుడు పక్కన బిల్వదళాలు ఉంటాయి, అవి కోసుకొని చెట్టువి, అందులో అయితే శివయ్యని పెట్టేశాను చిన్న బాక్స్లో పెట్టి. పంతులు గారు అయితే రాలేదు. వచ్చిన వెంటనే ఆయన దగ్గర తీసుకెళ్ళి శివయ్యని అయితే పెద్ద శివయ్యకి అయితే తాకించి ఇవ్వమన్నాను అనమాట. నేనైతే వీడియోలో చూసాను అనమాట, శివలింగం ఫస్ట్ తెచ్చుకునేటప్పుడు ఇంటికి శివలింగానికి అయితే తాకించి తెచ్చుకోవాలి ఇంటికి అనేసి అయితే చెప్పారు. అదే ఫాలో అయ్యాను అనమాట. ఆయన అయితే శివయ్య దగ్గర అయితే చిన్న శివయ్యని అయితే అక్కడ పెట్టేశారు. తాకించేసి నాకు నేను చెప్పినట్టుగానే నాకు ఇచ్చేశారనమాట ఆయన. చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే కొంచెంసేపు మెడిటేషన్ అయితే చేశాననమాట శివయ్యని తలుచుకొని. తర్వాత హ్యాపీగా ఫ్రీగా ఆయనకి మొక్కేసుకొని హ్యాపీగా ఇంటికైతే వచ్చేసాననమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య శివయ్యని అయితే పంపించినందుకు.